లాస్ట్ క్లాస్‌లో మనము జావాస్క్రిప్ట్ ఎందుకు, జావాస్క్రిప్ట్‌ని ఎలా రాస్తాము, జావాస్క్రిప్ట్ హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని ఎలా కంట్రోల్ చేస్తుంది, జావాస్క్రిప్ట్‌లో ఉండే వేరియబుల్స్ అనేవి ఎందుకు అనే అనే డిఫరెంట్ యాస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేశాం. ఈ క్లాస్‌లో మనము వాల్యూస్ గురించి ఆలోచిద్దాం. అంటే మనము ఇప్పుడు వాల్యూస్ అనేవి కొత్తవేం కాదు మీకు. మీ మ్యాథ్స్‌లో తీసుకున్న, కెమిస్ట్రీలో తీసుకున్న, ఫిజిక్స్‌లో తీసుకున్న వాల్యూస్ అనేవుంటాయి. ఈ వాల్యూస్‌ని మనం ఎలాగా యూజ్ చేసుకోవాలి? ఎన్ని రకాల వాల్యూస్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ ఆలోచిద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూ టైప్స్ వి హావ్? Data is represented with values. There are 4 types of values: string, number, boolean and object. ఓకే. సో, వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్నాను నిన్న కోడ్. ఇది ఒక వాల్యూ. ప్రవీణ్ అనేది ఒక వాల్యూ. అలాగే 1 213 అనేది ఒక వాల్యూ. 99.67 అనేది ఒక వాల్యూ. ట్రూ అనేది ఒక వాల్యూ. లేదా ఆహ్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అనేవి ఇది సెట్ ఆఫ్ వాల్యూస్. ఓకే. ఆర్ ఎల్స్ మనం ఆబ్జెక్ట్‌లో ఇలాగ ఒక తీసుకోవచ్చనమాట. ఫస్ట్ నేమ్ ఈజ్ ప్రవీణ్. లాస్ట్ నేమ్ ఈజ్ గుబ్బల. ఏజ్ 37. ఇదొక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇదొక టైప్ ఆఫ్ వాల్యూ. ఇది కాంబినేషన్. ఇవి 2 గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని కలిపి ఒక వాల్యూగా పెట్టుకుంటున్నాం. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాస్ బూలియన్ వాల్యూ. ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే దీన్ని రెండిటిని నంబర్స్ అంటాం. సి లాంగ్వేజ్‌లో అయితే ఇలాంటి వాల్యూస్‌ని ఫ్లోట్స్ అంటారు. ఇలాంటి వాల్యూస్‌ని ఇంటిజర్స్ అంటారు. అదే ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో అయితే రెండిటిని కలిపి మనము నంబర్ అంటాం. సో, వాల్యూని ఇలా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనం చూస్తుంది దీన్ని స్ట్రింగ్ అని అంటాం. దిస్ టైప్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ యాస్ స్ట్రింగ్. ఓకే. సో, వాల్యూస్ అనేవి మనకు ఒక్కొక్క టైప్‌లో ఉంటాయి. ఓకే. స్ట్రింగ్, నంబర్, బూలియన్ అండ్ ఆబ్జెక్ట్. ఇవి కాకుండా కొన్ని సందర్భాలలో మనకి నల్ అనే వాల్యూ కూడా వస్తుంది. అండ్ అన్‌డిఫైన్డ్ అనే వాల్యూ కూడా వస్తుంది. ఇవి ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో వేటిలోకి సెట్ అవ్వవు. వీటికి సెపరేట్ డేటా టైప్ ఉంది. ఓకే. విల్ కమ్ బ్యాక్ టు దట్ డేటా టైప్. బట్ వాల్యూస్ అంటే ఏంటో చూపించాను మీకు. ఓకే. ద సింప్లెస్ట్ వే టు క్రియేట్ ఎ స్ట్రింగ్, నంబర్, బూలియన్ ఆర్ ఆబ్జెక్ట్ వాల్యూ ఇన్ జావాస్క్రిప్ట్ ఈస్ టు లిటరల్లీ టైప్ ఇట్ ఇంటూ యువర్ స్క్రిప్ట్. అదే కదా ఇప్పుడు నేను చేసింది. డైరెక్ట్‌గా మనం టైప్ చేసుకుంటే దట్ ఈస్ ఇట్‌సెల్ఫ్ ద వాల్యూ. నెక్స్ట్ లిటరల్స్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ చాలామంది జాబ్‌కి వెళ్ళిన తర్వాత విపరీతంగా ఇబ్బంది పడిపోతా ఉంటారు. ఎందుకు? దానికి రీజన్ ఏంటి? వాళ్ళు చిన్న కీవర్డ్స్ మీద అసలు కాన్సంట్రేట్ చేయరు. నేను మన బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నాను. కీవర్డ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. కీవర్డ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి అని. ఎందుకు చేయాలి మీరు అనంటే రేపొద్దున వేరే ఏదైనా కొత్త బ్లాగ్ చదవాల్సొచ్చినప్పుడు కేవలం కోడ్ మాత్రమే చదివితే సరిపోదు. వాళ్ళిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కూడా మనకు అర్థం కావాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు ప్రతి కీవర్డ్ గురించి ఇంపార్టెంట్‌గా తీసుకోండి. లిటరల్ అంటే ఏంటి? బేసిక్‌గా లిటరల్ అంటే ఏంటి? లిటరల్ ఈస్ నథింగ్ బట్ an expression. Basically, an expression is called as literal. Okay. What is expression? Right. Okay. So anything wrapped in between double quotes is a type of literal. అంటే ఇప్పుడు ఇందాక నేను ప్రవీణ్ అని రాసాను. ప్రవీణ్ ఎట్లా రాసాను నేను? సింగిల్ కోట్స్ మధ్యలో పెట్టుకున్నాను. దీన్ని ఒక లిటరల్ అంటారు. ఓకే. ఇలాగ రాసుకుంటే వీటిని స్ట్రింగ్ లిటరల్స్ అని అంటాం. బేసిక్‌గా దిస్ ఈస్ ఎ స్ట్రింగ్ లిటరల్. అలాగే ఇప్పుడు 2 స్ట్రింగ్స్‌ని కంకాటినేట్ చేయడానికి కోసం మనము ప్లస్ అనే ఆపరేటర్ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రవీణ్ అనేది ఉంది. ఈ ప్రవీణ్‌ని నేను ప్రింట్ చేయాలనుకోండి. వేరియబుల్‌లో తీసుకోవడం నిన్న చెప్పుకున్నాము. వేరియబుల్‌లో తీసుకోకుండా ఎలా చేస్తారని చూపిస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రవీణ్ అని ప్రింట్ చేయాలి.
చేయాలి అని అంటే ఆ ప్రవీణ్‌ని మనము ఒక స్ట్రింగ్ లాగా క్రియేట్ చేసుకోవాలి. అలా స్ట్రింగ్‌లా క్రియేట్ చేసుకోవడానికి మీరు ఈ సింగిల్ కోట్స్‌లో కానీ, డబుల్ కోట్స్‌లో కానీ మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రవీణ్ అని అన్నప్పుడు మీకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? అనంటే బ్రౌజర్‌లో కన్సోల్ లోపల ప్రవీణ్ అని డిస్‌ప్లే అవుతుంది. సో, అదెలా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఒకసారి ఇక్కడి నుంచి నేను డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసేస్తాను. జస్ట్ టు అవాయిడ్ ద కన్‌ఫ్యూజన్. ఓకే. నేను ఆ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు మీకిక్కడ ప్రవీణ్ అని అవుట్‌పుట్ డిస్‌ప్లే అయింది. ఓకే. రైట్. సో, ఇక్కడ మనము ఈ కన్సోల్ డాట్ లాగ్ లోపల పెట్టిన దాన్ని ఏమంటారు అంటే స్ట్రింగ్ లిటరల్ అంటారు. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది గ్లూయింగ్ స్ట్రింగ్స్ టుగెదర్ విత్ ప్లస్ ఆపరేటర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను ప్రవీణ్‌ని, గుబ్బల రెండిటిని కలిపి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 2 వేరు వేరు స్ట్రింగ్‌లుగా ఉన్నప్పుడు. అప్పుడు ఎలా చేస్తాం? అంటే ఇలాగనమాట. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రవి, కుమార్. ఓకే. ఈ రెండిటి మధ్యలో కామా కాకుండా ప్లస్ అని పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి 2 కలుస్తాయి. కలిసి ఒక స్ట్రింగ్‌గా ఫార్మ్ అవుతాయి. సో, ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే రవి, కుమార్ అని వచ్చింది. సపోజ్ ఈ రెండిటికి మధ్యలో స్పేస్ కావాల్సొచ్చిందనుకోండి. అప్పుడెలా చేయొచ్చు? ప్లస్ సింగిల్ కోట్స్‌లో ఒక స్పేస్ ఇచ్చి, క్లోజ్ చేసి ఇంకొక ప్లస్ పెడతాం. అంటే రవికి ఈ స్పేస్‌ని యాడ్ చేస్తున్నాము. ఆ రవి అండ్ స్పేస్‌కి మళ్ళీ కుమార్‌ని యాడ్ చేస్తున్నాం. అంటే యాడ్ అంటే కంకాటినేట్ చేయడం అంటున్నారు. దీన్నే గ్లూయింగ్ టుగెదర్ అని కూడా అనొచ్చు. సో, ఇక్కడ రవి స్పేస్ కుమార్ అని వచ్చింది. ఇలాగ మనము రాయడాన్ని కూడా లిటరల్స్ అని అంటాం. కంకాటినేషన్ లిటరల్స్ అని అనొచ్చు. ఓకే. తర్వాత మల్టిపుల్ స్ట్రింగ్స్ తోటి చేసేటప్పుడు ఎలా చేస్తారో చూపించాను. తర్వాత క్రియేటింగ్ నంబర్ లిటరల్స్. క్రియేటింగ్ నంబర్ లిటరల్స్. అలా ఎలా చేయొచ్చు అనంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1, 2, 3 అనంటే ఇక్కడ 1, 2, 4 అనేది ఒక నంబర్ లిటరల్ అన్నమాట. ఓకే. సో, సేమ్ మనము ఈ నంబర్స్ మధ్యలో కూడా ఈ ప్లస్, మైనస్‌ని అప్లై చేస్తూ ఉంటే అక్కడ అడిషన్ అనేది జరుగుతుంది. అక్కడ కూడా ఒక లిటరల్ అడిషన్ అనేది అవుతుంది. ఓకే. దీని గురించి మరి టూ మచ్‌గా ఆలోచించాల్సిన పని లేదు. బట్ యెస్, వీటిని లిటరల్స్ అంటారని తెలియాలి. క్రియేటింగ్ ఎ బూలియన్ లిటరల్. ఏముంది డైరెక్ట్‌గా ట్రూ అని ఇచ్చేస్తే దట్ ఈస్ ఎ బూలియన్ లిటరల్. లేదు అని అనుకుంటే మనము ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకుంటూ 2 నంబర్స్ మధ్యలో గాని, 2 స్ట్రింగ్స్ మధ్యలో కానీ మనము ఆ ఆపరేటర్‌ని అప్లై చేసినప్పుడు అక్కడ ఒక బూలియన్ లిటరల్ అనేది మనకొస్తూ ఉంటదన్నమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ ఎ మినిట్. యాహ్! సో, నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రింగ్ లిటరల్ అని కాకుండా బూలియన్ లిటరల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సమ్‌టైమ్స్ యూ విల్ వాంట్ ఎ సింపుల్ యెస్ ఆర్ నో ఆన్సర్ ఫ్రమ్ జావాస్క్రిప్ట్. ఇన్ those circumstances, the return value for an expression will be true for yes and false for no. సో, కొన్ని కొన్ని లిటరల్స్ అదే ఎక్స్‌ప్రెషన్స్ యాక్చువల్ కొన్ని లిటరల్స్ మనకి
బులియన్ వాల్యూస్ ఇస్తాయి. అంటే 1 గా ట్రూ గాని, ఫాల్స్ గాని మాత్రమే వాల్యూస్ ఇస్తాయి యాస్ ఎ రిటర్న్ వాల్యూగా. అలాంటి లిటరల్స్‌ని మనం బూలియన్ లిటరల్స్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 245 అండ్ ప్లస్ 6 567 అనే లిటరల్ నేను యూజ్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్‌గా ఇచ్చిన వాల్యూని ఏ వాల్యూ ఇచ్చింది? మనకొక నంబర్ ఇచ్చింది. అవుట్‌పుట్‌గా మనకి 812 అనే నంబర్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని మనం ఏమనొచ్చు? అంటే నంబర్ లిటరల్ అని అనొచ్చు. ఇక్కడ గూడా ఒక నంబర్ అనేది మనకి డిస్‌ప్లే అయింది. కాబట్టి దీన్ని గూడా మనము ఒక నంబర్ లిటరల్ అని అనొచ్చు. ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ బయటకొచ్చింది. అంటే స్ట్రింగ్ డిస్‌ప్లే అయింది. ఈ 2 అంటే అంత పెద్ద స్టేట్‌మెంట్ రాస్తే మనకు ఒక స్ట్రింగ్ బయటకొచ్చింది. కాబట్టి దాన్ని స్ట్రింగ్ లిటరల్ అని అనొచ్చు. ఓకే. ఈ రకంగా మనం డిఫరెంట్ లిటరల్స్‌ని మనం చూసుకోవచ్చన్నమాట. ఓకే. యాహ్! సో, నేమింగ్ ఎ వాల్యూ విత్ ఎన్ ఐడెంటిఫైయర్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది. దేర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ ఐడెంటిఫైయర్. వాట్ ఈస్ ఐడెంటిఫైయర్? వాట్ ఈస్ ఐడెంటిఫైయర్? ఇప్పుడు హ్మ్. మీకు ఒక స్ మీ మీకు స్క్రీన్ మీద ఒక మనిషి కనపడుతున్నాడా? మీకు వీడియోలో ఒక మనిషి కనపడుతున్నాడా లేదా? కనపడతలేడా? కనపడుతున్నాడా? ఉంటాడు. ఓకే. సో, ఇప్పుడు ఈ మనిషిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? సో, తనకి ఒక పేరుండాలి. పేరుంటే ఆ పేరుని బట్టి మనము ఐడెంటిఫై జేస్తాం. సో, అట్లాగే ఏదైనా ఒక లిటరల్‌కి ఆ లిటరల్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఆ లిటరల్‌ని యాక్సెస్ డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయాలంటే డిస్‌ప్లే చేయొచ్చు. కానీ అదే వాల్యూని మనము వేరే చోట వాడుకోవాలి అని అనుకుంటే ఆ వాల్యూకి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టడాన్ని ఐడెంటిఫైయర్ అంటారు. ఆ పేరు పెట్టడాన్ని ఐడెంటిఫైయర్ అంటారు. పేరుని ఐడెంటిఫైయర్ అంటారు. ఇప్పుడు ఈ ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి ఐడెంటిఫైయర్ ఏంటి? వాట్ ఈస్ ద ఐడెంటిఫైయర్ ఆఫ్ థిస్ ఫెలో? హ్మ్. చెప్పండి. ప్రవీణ్ గుబ్బల. ద ఐడెంటిఫైయర్ ఫర్ థిస్ ఫెలో ఈస్ ప్రవీణ్ గుబ్బల. అట్లాగే ఇప్పుడు మీకు ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. ఎవరు స్క్రీన్ షేర్ చేయట్లేదు. లేకపోతే ఇంకొక అబ్బాయి ఉన్నాడిక్కడ. ఈ అబ్బాయి ఐడెంటిఫైయర్ ఏంటి? చక్కగా దూకుని మంచి గ్రీన్ షర్ట్, బ్లూ షర్ట్ యేసుకున్నాడు. ఈ అబ్బాయి ఐడెంటిఫైయర్ ఏంటి? సాయి కుమార్. ఓకే. మిగతా వాళ్ళెవరు? వాళ్ళు షేర్ చేయట్లేదు. దట్స్ ఓకే. సో, ఎవ్రి పర్టిక్యులర్ పిక్చర్ ఆర్ ఎవ్రీబడీ విల్ హావ్ ఎన్ ఐడెంటిఫైయర్. ఓకే. ఆ పేరునే మనం ఐడెంటిఫైయర్ అని అంటాం. ఓకే. ఫైన్. సో, జస్ట్ నేను ఆ పాయింట్ చెప్పాలని అనుకున్నాను. చూపించేసాను. ఇప్పుడు ఆలోచించండి. అట్లాగే మన దగ్గర లిటరల్స్ ఉన్నాయి. ఈ లిటరల్స్ అన్నీ ఉన్నాయి. వాల్యూస్ ఉన్నాయి పోనీ. ఈ వాల్యూస్‌కి మనము ఒక పేరు పెట్టుకోవాలి. అలా పేరు పెట్టుకోవడాన్నే డిక్లరేషన్ అని అంటాం. అలా పేరు పెట్టుకోవడాన్ని డిక్లరేషన్ అని అంటాం. ఆ పేరుని ఐడెంటిఫైయర్ అని అంటాం. 123కి ఒక పేరు పెట్టడాన్ని ఏమంటారు? ఐడెంటిఫైయర్ అని అంటాం. సారీ, పేరు పెట్టుకోవడాన్ని ఏమంటారు? డిక్లరేషన్ అని అంటాం. ఓకే. థిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. ఇప్పుడు ఈ ఎక్స్‌ని ఏమంటారు? ఎక్స్ ఈస్ ఐడెంటిఫైయర్. ఓకే. ఆ ఐడెంటిఫైయర్‌ని నేను ఒక వా వేరియబుల్‌గా డిక్లేర్ చేసుకున్నాను. అంతే. ఓకే. సో, ఇవి తెలియాలి మనకి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటిది? అనేది కొద్దిగా మనకి ఐడెంటిఫై గావాలి.
అండ్ దీని ద్వారా మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఓకే, రైట్. ఇవి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తాము అనేది. అలాగే ఇప్పుడు రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. ఓకే. సో వేరియబుల్స్ అంటే ఏవి? అంటే ఈ ఈ ఇక్కడ ఇలా ఎక్స్ అని చెప్పాను చూసారా? వీటికి నేమ్ పెట్టుకోవడానికి అలా ఎలా పడితే అలా పేర్లు పెట్టడానికి వీల్లేదు. సపోజ్ 120 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 123 అని ఉన్నాను. ఇప్పుడు నేను @ ఎక్స్ అని గనక పెడితే నాకక్కడ ఆల్రెడీ ఎర్రర్ త్రో చేసేస్తుంది నా బ్రౌజర్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏమని అన్‌కాట్ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్. ఇన్వాలిడ్ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్. సో, ఇలా పెట్టడానికి లేదు. అంటే మీరు వేరియబుల్‌ని క్రియేట్ చేసేటప్పుడు మీరు స్పెషల్ సింబల్స్‌ని ఫస్ట్ క్యారెక్టర్‌గా యూజ్ చేయకూడదు. దాని తర్వాత వాడుకోవచ్చు. అని వాడుకుంటే ఓకే. ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. ఓకే. 1 సెకండ్. డాలర్ వాడుకోవచ్చు. లేదు. వాడడానికి లేదు. బట్ మిగతా స్పెషల్ సింబల్స్‌ని మనం వాడుకోవచ్చు. ఈవెన్ స్టార్ ఈస్ ఆల్సో నాట్ అలౌడ్. యాంపర్సెంట్ లేదు. క్యాప్ సింబల్ లేదు. నాట్ యెస్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇలా ఏదైనా వేరే స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా! స్మైలీలు అట్లాంటివి. అట్లాంటి స్పెషల్ సింబల్స్‌ని మీరు వాడుకోవచ్చు. హాష్ ఉంది. హాష్ యూజ్ చేసుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటి? యెస్, దీన్ని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ ఒక్క డాలర్ సింబల్ మాత్రమే అలౌ చేస్తుంది. స్పెషల్ క్యారెక్టర్స్‌ని ఇది అలౌ చేయట్లేదు. జావా స్క్రిప్ట్ అలౌ చేయట్లేదు. సో, మీరు మీరు వేరియబుల్‌కి అంటే ఐడెంటిఫైయర్‌ని క్రియేట్ చేసుకునేటప్పుడు డెఫినిట్‌గా కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. ఓకే. ఐడెంటిఫైయర్స్ షుడ్ ఓన్లీ కంటైన్ లెటర్స్, నంబర్స్ అండ్ ద అండర్‌స్కోర్ క్యారెక్టర్. సో, ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు దేర్ ఈస్ నో స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్. కాకపోతే డాలర్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదా అండర్‌స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ కెనాట్ బిగిన్ విత్ ఎ నంబర్. మనం ఒక నంబర్ తోటి మాత్రం స్టార్ట్ చేయడానికి వీల్లేదు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. అది ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. రెండోది ఏ స్పెషల్ క్యారెక్టర్ వాడుకోవచ్చు అనంటే డాలర్. ఓకే. ఐడెంటిఫైయర్ మే నాట్ కంటైన్ వైట్ స్పేసెస్. వన్స్ containing 2 or more words are written in a camel case. That is to say, spaces are deleted and the first letter in every word, but the first is capitalized. ఓకే. ఇయన్నీ చదువుతున్నప్పుడు కొద్దిగా మీకు ఇబ్బందిగానే ఉంటది. మీరు మాత్రం చదవండి. నేను ఈ డాక్యుమెంటేషన్ మీ అందరికి పంపిస్తాను. ఇవి 100% మీరు చదువుతుండండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే మనకు ఒక్కొక్కసారి కాదు. వేరియబుల్ పేర్లు ఏ, బి, సి, డి ఇలా పెట్టుకోవడానికి వీల్లేదు. ఓకే. వేరియబుల్ పేర్లు ఎలా పెట్టాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్‌ని ఎందుకోసం తీసుకుంటున్నారంటే హైట్ ఆఫ్ ఎ పర్సన్‌ని హోల్డ్ చేయడం కోసం తీసుకుంటున్నారు. సో, దీన్ని ఎలా రాసుకుంటారు మీరు? హెచ్‌ఈఐజీహెచ్‌టి హైట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ సెంటీమీటర్స్ అని రాయడానికి కుదరదు. వేరియబుల్ పేరు ఎప్పుడు గూడా వేరియబుల్‌లో వైట్ స్పేసెస్ ఉండకూడదు. అలా ఉండకూడదు అనంటే మీరిలా రాస్తారు. వేరియబుల్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ సెంటీమీటర్స్. ఇది చూస్తుంటే అంత ఈజీగా చదవగలిగేటట్లేదు. మరి జనరల్‌గా ఎలా చేస్తారు సార్ అనంటే ఇక్కడ చూడండి. హైట్ క్యాపిటల్ ఓ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ సెంటీమీటర్స్. దీన్నే మనం క్యామెల్ కేసింగ్ అని అంటాం. ఓకే. ఎలాగన్నా రాస్తారు. లేదు అంటే హైట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే. ఈ రకంగా కూడా మనం రాసుకోవచ్చు.
నేను ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. పాయింట్ నంబర్ 1, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి సింటాక్స్ అనేది ఫెమిలియర్ అవుతుంది. ఓకే. అండ్ సెకండ్ ఇంటర్వ్యూ మన ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వేరియబుల్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళుంటారు. వాళ్ళకి ఆ సింటాక్స్ ఆల్రెడీ తెలిసుండొచ్చు. కానీ రూల్స్ అనేవి కొత్తగా ఉంటాయి. వాళ్ళకి సాలిడ్‌గా మైండ్‌లో ఉంటుంది. ఓకే. రైట్. సో జావాస్క్రిప్ట్ సింటాక్స్ యాస్ డిఫైన్డ్ బై ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్ రిజర్వ్స్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫైయర్స్ యాస్ కీవర్డ్స్. కొన్ని ఐడెంటిఫైయర్స్‌ని కీవర్డ్స్‌గా ఆల్రెడీ ముందుగానే డిఫైన్ చేసుకున్నారు. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్స్. ఏంటా కీవర్డ్స్? వాట్ ఆర్ ద కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్? అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు వేర్ అనే కీవర్డ్ ఉంది. వేర్ అనే వర్డ్‌ని మీరు ఒక వేరియబుల్‌గా యూజ్ చేయడానికి లేదు. వేర్ వేర్ ఈస్ ఈక్వల్ టు 234 అనంటే తంతదిప్పుడిది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్ వేర్. ఇది టోకెన్‌గా మనం యాక్సెప్ట్ చేయలేము. దిస్ ఈస్ ఎన్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్. అలాగే వేర్ ఇఫ్ ఈస్ ఈక్వల్ టు 34 అన్నామనుకోండి. దీన్ని గూడా ఒప్పుకోదు. ఓకే. రైట్. ఇవి కీవర్డ్స్. ఏంటి అవి కీవర్డ్స్ అనే లిస్ట్ మీకు తర్వాత ఇస్తాను. జనరల్‌గా అయితే మనం అన్ని కీవర్డ్స్‌ని వాడతాం కాబట్టి, ఆ కీవర్డ్స్ తప్ప వేరేవి మనం యూజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక కీవర్డ్ ఉంది. వేర్ థిస్ అని. ఇప్పుడు ఎలాగ మీరు డిక్లేర్ చేస్తారంటే కుదరదు. ఈ డిక్లరేషన్ అనేది ఒప్పుకోరు. ఓకే. సో, థిస్ ఈస్ అబౌట్ యువర్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఓకే. ఎలాగ క్రియేట్ చేయొచ్చు అని. ఇంకొక పాయింట్ ఏంటంటే, వేరియబుల్ డిక్లరేషన్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. వాట్ డు యూ మీన్ బై కేస్ సెన్సిటివ్? ఇప్పుడు మీరు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 193 అని అన్నారు. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అనంటే ఎక్స్‌లో ఉన్న వాల్యూ డిస్‌ప్లే అవుతది. కానీ మీరు అతి తెలివితోటి క్యాపిటల్ ఎక్స్ అన్నారనుకోండి. 2 ఎక్స్‌లే గదా! ఆ మాత్రం అర్థం చేసుకోదా అంటే చేసుకోదు. అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద రిఫరెన్స్ ఎర్రర్. అంటే అది డిఫైన్ చేయకుండా మీరు వాడుకుంటే అక్కడ రిఫరెన్స్ ఎర్రరే ఇస్తది. సో, మీరు ఏ టైప్‌తో వేరియబుల్ అయితే క్రియేట్ చేసారో ఆ టైప్ అదే వేరియబుల్‌ని వాడాలి తప్ప దాని అప్పర్ కేస్‌లు, లోవర్ కేస్‌లు వాడకూడదు. రైట్? రైట్. ఇంకొకటి. ఇప్పుడు నేను కావాలనుకుంటే నేను ఇన్‌స్టిట్యూట్‌లో ఉంటే నేను చెప్పించగలను వేరే వాళ్ళతోటి. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు ఎన్నో సార్లు చేసుంటారు. ఎట్లా అంటే వేరియబుల్స్‌ని లోవర్ కేస్‌లో డిక్లేర్ చేస్తారో, లేకపోతే ఏదో చేస్తారో, ఆ వేరియబుల్ పేరు తప్పిస్తారు. ఒక అక్షరం తప్పిస్తారనమాట. ఆబ్వియస్‌గా ఒక అక్షరం తప్పించినా అది యాక్సెస్ అవ్వదు. సార్ నేను అది ఇచ్చాను, అది రాట్లేదు, రాట్లేదు అంటా ఉంటారు. ఓకే. అల్టిమేట్‌గా మీ టైమ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటది. సో, యూ హావ్ టు రిమెంబర్ దట్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దిస్ ఈస్ అబౌట్ యువర్ రిప్రజెంటేషన్ ఆర్ రిప్రజెంటింగ్ డేటా ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోవాలి. ద టాపిక్ ఈస్ డేటా టైప్స్. సో, మీరు వాల్యూస్‌ని చూసారు. వాల్యూస్‌ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. కానీ ఆ వాల్యూస్‌కి ఒక డేటా టైప్ అనేది ఉంటుందన్నమాట. ఆ వాల్యూస్ అంటే ఆ డేటాకి వాల్యూ అంటేనే ఒక డేటా. ఆ డేటాకి ఒక టైప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ అని తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 193 అని తీసుకున్నాను. ఎక్స్‌లో ఒక వాల్యూ ఉంది. కానీ ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది అనంటే నంబర్ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది. వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని తీసుకున్నాను. చూసారా ప్రవీణ్‌ని నేను ఎలా రాసాను? సింగిల్ కోట్స్ మధ్యలో రాసాను. ఇప్పుడు వైలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనంటే మీరేం చెప్పాలి? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఉంది. వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని అన్నాననుకోండి. జెడ్‌లో బూలియన్ టైప్ ఆఫ్ డేటా ఉంది. వేర్ కే ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నాననుకోండి. యాక్చువల్‌గా నల్ అని పెట్టినప్పుడు ద టైప్ ఆఫ్ ద డేటా ఈస్ నాట్ యాక్చువల్లీ నల్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. టైప్ ఆఫ్ కే. టైప్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్.
నల్ అనే టైప్ ఉన్నా నల్ గనక ఇంకొక వేరియబుల్లో ఉంటే దాని డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. కేలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉందని చెప్తుంది? ఆబ్జెక్ట్. అలాగే వేర్ p ఈజ్ ఈక్వల్ టు అన్‌డిఫైన్డ్ అని అన్నాను. ఇప్పుడు టైప్ ఆఫ్ కే టైప్ ఆఫ్ p అని అంటే ఇట్ షోస్ అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్ అనే వాల్యూ ఉంటే దాని టైప్ అన్‌డిఫైన్డ్ గానే చెప్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. కానీ దాంట్లో ఏ వాల్యూని పెట్టలేదు. అలాంటప్పుడు జేలో అసలు ఏముంటది? అసలు దాంట్లోకి ఏ వాల్యూ ఇవ్వలేదనుకోండి. అప్పుడు జేలో ఏముంటుంది? అన్‌డిఫైన్డ్. యెస్. సో, ఏ వాల్యూ ఇవ్వకపోతే దాంట్లో ఉండేది అన్‌డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు అదే console.log ఆఫ్ పర్ఫెక్ట్. టైప్ ఆఫ్ జే అనంటే అన్‌డిఫైన్డ్ టైప్ ఏమవుతది? అన్‌డిఫైన్డే అవుతుంది. సో, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. సరే ఇప్పుడు ఎక్స్ చేసి చూపిస్తారా? యెస్. టైప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్. ఇలాంటి కాంబినేషన్స్ విపరీతంగా ఉంటాయి. ఇలాంటి కాంబినేషన్స్ నేను చాలా కాంబినేషన్స్ మీకు చూపిస్తాను. ఓకే. లెట్ us సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే. డేటా టైప్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. వీటిని మనము మళ్ళీ చెప్తున్నాను, ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటారు. అంటే ఇవి బేసిక్ డేటా అన్నమాట. ఓకే. సో వాట్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మామూలుగా ఏంటి? ఆ వర్డ్‌ని మీరు ఎక్కువ సార్లు డిస్కస్ చేయాలి. వర్డ్‌ని ఎక్కువ సార్లు డిస్కస్ చేయాలి. మీకు గుర్తుండవు. డేటా టైప్స్ ఎన్ని రకాలు చెప్పండి అనంటే నీళ్లు నములుతా ఉంటారు. అంటే మీకు జావాస్క్రిప్ట్ తోటి ఎంత టచ్ ఉంది అనేది మేము తెలుసుకుంటాం. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మిమ్మల్ని జావాస్క్రిప్ట్‌లో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి అని అడిగామనుకో, నంబరు, బూలియన్, స్ట్రింగ్ అనేదో చెప్తారు. నంబర్‌ని, బూలియన్‌ని, స్ట్రింగ్‌ని వీటిని ఏ టైప్ ఆఫ్ డేటా అంటారు అని అడుగుతారు. ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పడం అనేది మీరు మర్చిపోతారు. సో, దాన్ని మీరు వేరే రకరకాలుగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ దిస్ వన్ పేడ. పేడ కాదు. పేడ. పేడ అంటే ఏంటి? పాలకోవా. ఓకే. సో, ఈ పాలకోవా అనేది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. కానీ దీంట్లో వాడే ప్రిమిటివ్ వాల్యూస్ ఏంటి? పేడ ఇంగ్రీడియెంట్స్. ఇంగ్రీడియెంట్స్ ఆఫ్ పేడ ఎక్కడా కనపడతలేదు. ఉందా? కంగారు పడకు. సో అనుకున్నప్పుడు అనుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం దొరకదు. ఓకే. సో, నా పాయింట్ ఏంటి అనంటే పాలకోవా రెసిపీ. ఓకే అండి. నా మీనింగ్ ఏంటంటే దిస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పాలు, షుగర్ కలిపేసి మనము
అలా గంట సేపు తిప్పితే పాలకోవా అవుతదా? ఓకే. కొట్టకండి. ఓకే. నాకు తెలిసింది నేను చెప్పిన. సరే పక్కకు పెట్టండి. అట్లాగే మీకు స్వీట్స్ విత్ మిల్క్. మీరు చాలా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. బర్ఫీ ఉంటది. లేకపోతే కలకండ్ ఉంటది. ఇవన్నీ గూడా కేవలం పాలు. ఇప్పుడు మన రసగుల్లా ఉంది. రసగుల్లా గూడా కేవలం పాలతోటే తయారు చేస్తారు. మిల్క్, పాలు రకరకాల ప్రాసెస్. అట్లాగే ఇప్పుడు మైదా పిండితోటి, పాలతోటి, షుగర్ తోటి ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. సో, వాటి ప్రిమిటివ్ డేటా టైప్ ఏంటి? వాటి ప్రిమిటివ్ థింగ్స్ ఏంటి అనంటే పాలు, షుగర్ మైదా. మైదా అనుకోండి. వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. బిర్యానీ ఉంది. బిర్యానీ ఈస్ నాట్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే. మరి వాటి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? వాటిలో ఉండే డేటా టైప్స్ ఏంటి అంటే రైస్, అలాగే మిగతా స్పైసెస్. ఓకే. నేను వాటి రా మెటీరియల్ అంటారు చూసారా మీరు? అలాగే జావా స్క్రిప్ట్‌లో కోడ్ మొత్తం గూడా, జావా స్క్రిప్ట్ మొత్తం గూడా వాటికి సంబంధించిన ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకుంటాయి. అవి బేసిక్ అన్నమాట. వాటితోటి మనం వేరే వేరే డేటా టైప్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా వేరే రకంగా క్రియేట్ చేసుకున్న డేటా టైప్స్‌ని మనము డిరైవ్డ్ డేటా టైప్స్ అని గాని, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కానీ అంటాం. ఓకే. కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవి 2 రకాలు. పాయింట్ నంబర్ 1. ఓకే. నంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్‌డిఫైన్డ్ అండ్ నల్. ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాం వీటి గురించి. నోట్. ఫైండ్ ఔట్ ద వాల్యూ టైప్ బై యూజింగ్ టైప్ ఆఫ్ ఆపరేటర్. ఇప్పుడు యాక్చువల్‌గా టైప్ ఆఫ్ ఆపరేటర్‌ని నేను ఎలా యూజ్ చేస్తారు అనేది ఆల్రెడీ మీకు చేసి చూపించేసాను మీకు. టైప్ ఆఫ్ ఆపరేటర్. ఓకే. సో, మీరు రకరకాలుగా వాడుకోవచ్చు. టైప్ ఆఫ్ ఆపరేటర్ సింటాక్స్ అలౌ చేసిన దాన్ని బట్టి. నేను ఒక ఫంక్షన్ లాగా వాడాను. ఓకే. కొంతమంది కన్సోల్.లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ వై అంటారు. ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ వై అనంటే ఏం డిస్‌ప్లే అయింది అక్కడ? స్ట్రింగ్‌గా డిస్‌ప్లే అయింది. సో, మీరు అలా కూడా వాడుకోవచ్చు. నాకు జనరల్‌గా ఈ సింటాక్స్ అవసరం. సో, ఈ టైప్ ఆఫ్ అనే దాన్ని కూడా ఆపరేటర్ అని అంటాము. దాన్ని ఫంక్షన్ లాగా వాడుకోవచ్చు. నార్మల్‌గా కూడా వాడుకోవచ్చు. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ ద్వారా ఏంటంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉందనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో, నంబర్ టైప్, ఫ్లోటింగ్ పాయింట్ కూడా నంబర్ టైప్‌లోకే వస్తది. అంటే దాని మీనింగ్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 193 అన్నా 123.456 console.log ఆఫ్ టైప్ ఆఫ్ x అనన్నా, టైప్ ఆఫ్ y అన్నా మీకు ఏమొస్తుంది అవుట్‌పుట్? నంబర్ అనే వస్తుంది. సో, మనకి సి లాంగ్వేజ్‌లో ఇవి 2 వేరమ్మా. సి లాంగ్వేజ్‌లో మనకేంటంటే ఫ్లోట్ అని ఒక డేటా టైప్ ఉంటది. అంటే డెసిమల్ వాల్యూస్ ఉన్న వాటిని సెపరేట్ డేటా టైప్‌గా కన్సిడర్ చేస్తది. ఎవరు? సి లాంగ్వేజ్. కానీ జావా స్క్రిప్ట్ మాత్రం అలా కన్సిడర్ చేయదు. డెసిమల్స్‌ని గూడా నంబర్‌లుగానే కన్సిడర్ చేస్తది. ఓకే. నెక్స్ట్. అలాగే నంబర్ ఫంక్షన్ అని ఒకటుంది. నంబర్ ఫంక్షన్స్. సో, నంబర్ ఫంక్షన్స్‌ని గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వీటిని జనరల్‌గా అయితే కన్వర్షన్ కోసం వాడుకుంటాం మనం. నంబర్ అనే ఫంక్షన్‌ని. టైప్ కన్వర్షన్ కోసం వాడుకుంటాము. ఈ నంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదా పార్సింట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. ఫ్లోట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. కానీ అది మీకు తెలియాలి అనంటే ముందు మీరు స్ట్రింగ్ డేటా టైప్స్ ఏంటో తెలుసుకోవాలి. స్ట్రింగ్ టైప్స్ గురించి మనము ఒకసారి ఆలోచించుకోవాలి. సో, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని ఎలా క్రియేట్ చేస్తారు? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని ఎలా క్రియేట్ చేస్తాం? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సింగిల్ కోట్స్‌లో గాని మీరు ఏదైతే స్ట్రింగ్ అనుకుంటున్నారో ఆ స్ట్రింగ్‌ని పెట్టుకోవాలి.
అలాగే వేర్ y ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో అయినా పర్లేదు, ఇలాగన్నా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ లో కానీ వైలో కానీ ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? స్ట్రింగ్ అనే టైప్ ఆఫ్ డేటా ఉంది. ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. కొన్నిసార్లు రెండింటిని కాంబినేషన్స్ చేసుకోవచ్చు. దట్ డజంట్ మీన్ వేర్ z ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఏమో డబుల్ కోట్స్, ఎండింగ్ ఏమో సింగిల్ కోట్స్ ఇస్తా ఉంటారు కొంతమంది. దిస్ ఈజ్ ఎన్ ఎర్రర్. ఇది సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అని. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి డబుల్ కోట్స్. సార్ సింగిల్ కోట్స్ ఓకేనా అంటే సింగిల్ కోట్స్ కూడా ఓకే కాదు. ఓకే, అలా. సో మీరు ఏ కోట్ తోటి అయితే ఓపెన్ చేశారో అదే కోట్ తోటి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ఓకే. ఇలాంటి వాటిని మనము స్ట్రింగ్స్ అని అంటాం. ఓకే, కానీ అన్ని ఈజీగా ఉంటే మనకి ఎందుకు ఇది జావా స్క్రిప్ట్ అవుతుంది, రైట్? నౌ ద బిగ్గర్ ఇష్యూ కమ్స్. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ డబుల్ కోట్స్ మధ్యలో 123 అని ఇచ్చాను. ఇప్పుడు జీలో ఒక నెంబర్ ఉందా, ఒక స్ట్రింగ్ ఉందా? అందరూ ఎవరు ఈజీగా తీసుకోకండి. ఎవరైతే బిగినింగ్ లో ఈజీగా తీసుకుంటారో వాళ్ళందరూ చాలా కష్టాలు పడతారు. అంటే ఇదేదో నా శాపం కాదు, మాయావాలుడి శాపం అట్లా కాదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. ఎర్రర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరో వచ్చి ఆ ఎర్రర్ ని క్లియర్ చేసేదాకా టైం వేస్ట్. ఈ లోపల రోజుకి కోడ్ పెరిగిపోతా ఉంటది, బ్యాకప్ ఉండదు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో జీలో ఏముంది ఇక్కడ అంటే ఒక స్ట్రింగ్ ఉంది. అదేంటి సార్ 123 ఉంది కదా, అది స్ట్రింగ్ కాదా, అది నెంబర్ కాదా అంటే నెంబరే స్ట్రింగ్ రూపంలో ఉంది. సో ఇప్పుడు console.log of type of G అని అంటే ఇట్ విల్ ప్రింట్ యూ స్ట్రింగ్. కానీ జావా స్క్రిప్ట్ ఐడెంటిఫై చేస్తుంది, దాంట్లో ఒక నెంబర్ అని ఐడెంటిఫై చేసుకుంటుంది. అది ఎప్పుడో చెప్తాను మీకు ఇప్పుడే. అలా ఓకే. సో ఇప్పుడు జీలో ఉన్న వాల్యూ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము ఒక ఫ్లోలో వెళ్దాము. సో ఇప్పుడు ఇలాగ స్ట్రింగ్ లో కనుక మనకి ఏమవుతుంది అని అంటే ఒక టెక్స్ట్ బాక్స్ లో కానీ మనం ఫార్మ్స్ క్రియేట్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్ లో మనం వాల్యూస్ ని ఎంటర్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ వాల్యూస్ అన్ని కూడా టెక్స్ట్ ఫార్మ్ లో ఉంటాయి. అంటే టెక్స్ట్ ఫార్మ్ అంటే ఏంటి? టెక్స్ట్ రూపం అంటే స్ట్రింగ్ లాగా ఉంటాయి అన్నమాట. నీవు వాల్యూ ఎంటర్ చేసినా సరే, దాన్ని నెంబర్ ఎంటర్ చేసినా అది స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఫామ్ లో ఈవెన్ మనకి ఒక మెథడ్ ఉంది. ఒక మెథడ్ ఏంటంటే ప్రాంప్ట్ అని ఒక మెథడ్ ఉంది. PROMPT, ప్రాంప్ట్ అని కాల్ చేశాను అనుకోండి, దీన్ని కాల్ అంటాం. ఇలా కనుక చేస్తే, ఇలా కనుక కోడ్ రాస్తే మనకి ఒక బాక్స్ వస్తుంది ఇట్లా. దీంట్లో మనం వాల్యూని ఎంటర్ చేయొచ్చు. నేను ఏం ఎంటర్ చేశాను? 487 ఎంటర్ చేశాను. ఏమైంది? ఎక్కడ ప్రింట్ అవ్వట్లేదు కదా అంటే, ప్రింట్ అవ్వాలంటే ముందు ఆ వాల్యూని మనం తీసుకోవాలి, తీసుకుని ఎక్కడైనా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆ 879 అనే వాల్యూ ఎస్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. మరి ప్రింట్ కాలేదు కదా సార్ అని అంటే, మరి నువ్వు ప్రింట్ చేస్తే అవుతుంది, ప్రింట్ చేయకపోతే ఎట్లా అవుతుంది? రైట్, 487 అని ఇచ్చాను. ఓకే అని ప్రెస్ చేయగానే 487 ప్రింట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఎస్ లోపల నంబర్ ఉందా, స్ట్రింగ్ ఉందా అనేదే పెద్ద క్వశ్చన్. నేను ఇప్పుడే చెప్పాను, జావా స్క్రిప్ట్ లో ప్రాంప్ట్ లో కానీ ఫార్మ్ ఇన్పుట్స్ లో కానీ ఇచ్చిన వాల్యూస్ స్ట్రింగ్స్ రూపంలో ఉంటాయి. దిస్ టూ విల్ బి దేర్ ఇన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్. కాబట్టి ఎస్ లో ఏ టైప్ ఉంటుంది అని అంటే
స్ట్రింగ్ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను 123 అని ఎంటర్ చేసినా సరే స్ట్రింగ్ అనే అంటుంది. ఓకే, ప్లీజ్ టేక్ మీ నంబర్ అని మీరు ఎన్నిసార్లు ప్లీజ్ అని రాసినా సరే స్ట్రింగ్ గానే ఉంటుంది. ఎనీవేస్, సో వాట్ ఎవర్ ద ప్రాంప్ట్ బాక్స్ ఈస్ షోయింగ్ యూ, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్ ఓన్లీ. టేకింగ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్ ఓన్లీ, స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. ఓకే, మరి ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ ని తీసుకుని, అంటే 2 వాల్యూస్ ని తీసుకుని యాడ్ చేయాలనుకుంటున్నాను. అలా చేయాలంటే ఎలాగా? ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుందాం. ఆ వాల్యూని పీలో పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఏది ఎంటర్ చేసినా సరే ఈ వాల్యూ వచ్చేసి పీలో స్టోర్ అవుతుంది. ఇంతే కదా? ఈ స్టెప్ అయితే అర్థం చేసుకోగలుగుతున్నారు కదా? ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే నాకు చెప్పండి. ఓకే, యూట్యూబ్లో వీడియో ఉంటుంది, వీడియో చూసేవాళ్ళు కమెంట్ రూపంలో నాకు మెన్షన్ చేయండి. ఇది కూడా నాకు అర్థం కావట్లేదంటే, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు నో, ఇంకా ఏం క్లియర్గా చెప్పాలని చూస్తాను నేను. సో ఫస్ట్ తీసుకున్న వాల్యూ, అదే ప్రాంప్ట్ బాక్స్లో ఇచ్చిన వాల్యూ పీలోకి అసైన్ అవుతుంది. అలాగే var q is equal to pro mpt, రెండో వాల్యూ క్యూలోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. console.log of, ఇందాక చూపించాను, 2 నెంబర్లను యాడ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా కన్సోల్లో p+q అని ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సో అప్పుడు మీకు అవుట్పుట్ గా ఏమొస్తుంది చూద్దాం. 123 + 897 is equal to 123,987 అని ఇచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే పీలో ఉన్నది ఒక నెంబర్ కాదు, స్ట్రింగ్. ఇక్కడ నేను మౌస్ అట్లా మూవ్ చేయగానే పైన అక్కడ హెల్పర్ కనపడుతుంది, వేర్ పీ ఈజ్ స్ట్రింగ్ అని. క్యూలో ఉన్నది కూడా ఒక స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ తోటి ప్లస్ ద్వారా మనము బైండ్ చేయాలని ట్రై చేస్తే అక్కడ ఏం జరుగుతుంది? కంకాటినేషన్ జరుగుతుంది. కంకాటినేషన్ అంటే 2 స్ట్రింగ్లు ఒకదాని పక్కన ఇంకొకటి, లేకపోతే ఒకదానితో ఒకటి అతుక్కోవడాన్ని కంకాటినేషన్ అంటారు. సో కంకాటినేట్ అయ్యి మనకు ఆ కంకాటినేట్ అయిన వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మరి అలా కాకుండా మనము మార్చుకోవాలంటే పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఈ స్ట్రింగ్ నుంచి నెంబర్ గా మార్చాలంటే పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, అవుతుంది. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను వేరే చూపిస్తున్నాను. వేర్ x ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ p అని అంటాను. అప్పుడు x లోకి p లో ఉన్న వాల్యూ యాజ్ ఎ నెంబర్ గా స్టోర్ అవుతుంది. అలాగే వేర్ y ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ q అని అంటే q లో ఉన్న వాల్యూ y లోకి యాజ్ ఎ నెంబర్ గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు x ప్లస్ y ఏమవుతుందో చూద్దాం. సో 123, 654 ఇచ్చాను. సో ద ఆన్సర్ ఈస్ 777. 123 and 666. The answer is 789. సో ఇక్కడ నెంబర్ అనే ఫంక్షన్ మనకి ఎలాగ ఉపయోగపడింది? కన్వర్టింగ్ ద స్ట్రింగ్ నెంబర్ ఇంటూ ఎ నెంబర్. కన్వర్టింగ్ ద స్ట్రింగ్ నెంబర్ ఇంటూ ఏ నంబర్. అలాగే ఇక్కడ ఈ నెంబర్ ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుంది? కన్వర్టింగ్ ద స్ట్రింగ్ నెంబర్ ఇంటూ ఎ నెంబర్. ఓకే, ఇలా కాకుండా మనము పార్స్ ఇంట్ అని కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనకి సేమ్ రిజల్టే వస్తుంది. సో పార్స్ ఇంట్ అనేది ఈ పీలో ఉన్న ఇంటిజర్ పార్ట్ ని పార్స్ చేసి మనకి ఇస్తుంది, క్యూలో ఉన్న ఇంటిజర్ పార్ట్ ని పార్స్ చేసి ఇస్తుంది. కానీ ఈ పార్స్ ఇంట్ తోటి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి అంటే, సపోజ్ నేను 195.45 అని ఇచ్చాను అండ్ అలాగే 48.45 అని ఇచ్చాను. సో 2 నెంబర్లు కలిపితే మనకి something.90 అని రావాలి. ఐ రిపీట్ ఇట్, 10.10.10
20.20 అని ఇచ్చాను. అంటే ఎంత రావాలి? 30.30 అని రావాలి. కానీ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? కేవలం 30 వచ్చింది. సార్ 30 పైసలే కదా, పోనీ రాదు, ఏమి ఇంత గోల పెడుతుర్రు అనుకోకండి. ఓకే, యాహ్! దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్‌గా నంబర్‌గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మీరు పార్సెంట్ యూజ్ చేస్తే మనం ఇచ్చిన నంబర్ ఏంటి? 10.10. ఈ నంబర్ లోపల ఓన్లీ ఇంటిజర్ పార్ట్‌ని మాత్రమే మీకు పార్సెంట్ పికప్ చేసి ఎక్స్‌లోకి పంపిస్తుంది. అలాగే 20.20 అని అన్నప్పుడు దీంట్లో నుంచి ఓన్లీ ఇంటిజర్ పార్ట్ ఇది ఇంటిజర్ పార్ట్, డాట్‌కి ముందున్నది. అలా కాకుండా మనకి నంబర్‌గా ఉండాలి అనంటే NUMBER నంబర్ అని యూజ్ చేయండి. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మీకు డైరెక్ట్‌గా యెస్ 40.60 అని వచ్చింది. ఇది ఇక్కడ ఇచ్చాను కాబట్టి అక్కడ డిస్‌ప్లే అయింది. కంగారు పడకండి. ఓకే. హ్మ్. 121.25 ఇది నంబర్ కన్వర్షన్. నంబర్‌గా అంటే దాంట్లో నుంచి ఇంటిజర్ ఉంటుంది. దాంట్లో డెసిమల్ కూడా ఉంటుంది. కానీ కన్‌ఫ్యూజన్ అప్పుడే అయిపోలేదు. అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది కన్‌ఫ్యూజన్ అనేది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నంబర్‌ని వేరే రకంగా ఇచ్చాను. ఎలాగా? 343 సరే, స్పెల్లింగ్ తర్వాత చూద్దాం. అండ్ 600 ఇవి రెండిటిని నేను యాడ్ చేయాలని చూసేసరికి, నంబర్‌గా మార్చుకోవాలని చూసేసరికి ఇట్ ఈస్ సేయింగ్ దట్ నాట్ ఏ నంబర్. అంటే స్ట్రింగ్‌ని కనుక, అంటే దాంట్లో నంబర్స్ లేవు, దాన్ని స్ట్రింగ్‌నిగా కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఇబ్బంది పడుతుంది. అసలు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఇబ్బంది పడతదని తెలుసుకోవాలంటే మనము ఇండివిడ్యుయల్‌గా తెలుసుకోవాలి. ముందు ట్రై చేద్దాం ఇప్పుడు. console.log ఆఫ్ p ఏమని? నంబర్ ఆఫ్ p అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను 3 అనేది స్ట్రింగ్‌లో రాసాను. 3 అని కాదు, లేకపోతే ప్రవీణ్ అని రాద్దాం. ఇప్పుడు స్ట్రింగ్‌ని, అంటే క్యారెక్టర్స్ ఉన్నటువంటి స్ట్రింగ్‌ని నంబర్‌గా కన్వర్ట్ చేయాలి అని కనుక ట్రై చేస్తే ఇట్ గివ్స్ యూ NaN. ఇది ఏదో బటర్ నాన్ చికెన్ నార్మల్ నాన్ కాదు. దిస్ ఈస్ నాట్ ఎ నంబర్ అని అర్థం. ఓకే, అలా స్ట్రింగ్‌ని నంబర్‌గా కన్వర్ట్ చేసినప్పుడు నాట్ ఎ నంబర్ అని వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఇంగ్లీష్‌లో రాసినా సరే, ఇంగ్లీష్‌లో 3 అని రాసినా సరే, దాన్ని కూడా క్యారెక్టర్ స్ట్రింగ్‌గానే కన్సిడర్ చేస్తుంది. అండ్ ఇట్ సేస్ నాట్ ఎ నంబర్. అలాంటిది ఇప్పుడు నేను ప్రవీణ్ 123 అని ఇచ్చాననుకోండి, అప్పుడు కూడా నాట్ ఎ నంబర్ అనే కన్సిడర్ చేస్తుంది. 90 ప్రవీణ్ అని ఇచ్చాననుకోండి, ఇప్పుడు నాట్ ఎ నంబర్ అనే కన్సిడర్ చేసి. మీరు అబ్జర్వ్ చేయాలి దీన్ని అంతటిని. ఓకే, సో మీకు నంబర్ అనేది కంప్లీట్‌గా నంబర్స్ ఉన్న వాట్ యూ సే ఇంటిజర్ నంబర్స్ ఉన్నటువంటి స్ట్రింగ్ అయితేనే దాన్ని కన్వర్ట్ చేస్తుంది. దాని లోపల క్యారెక్టర్స్ ఏవొచ్చినా సరే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ నాట్ ఎ నంబర్. సరే, ఇప్పుడు నేను ట్రూ అని ఇచ్చాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా నాట్ ఎ నంబర్. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి అనంటే ట్రూ కూడా TRUE అనేది కూడా టెక్స్ట్ లాగా తీసుకుంది. ఓకే, కొద్దిగా చేంజ్ చేస్తా నేను, చూసుకోండి. మీరు అబ్జర్వ్ చేయాలి. చాలా డీప్‌గా అనలైజ్ చేయాలి దీన్ని. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా క్లీన్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. కానీ మీరు కూడా అనలైజ్ చేయాలి. ఇంకొక 2, 3 ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటది. అప్పుడే మీకొస్తది. వేర్ q ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనిచ్చి console.log ఆఫ్ నంబర్ ఆఫ్ q అన్నాననుకోండి.
P కోసం ఇక్కడ చూడండి, క్యూలో ట్రూ ఇచ్చాను. ఆ క్యూని నంబర్గా మార్చు అని అన్నప్పుడు పాపం ట్రూని 1గా మార్చుకోగలిగింది. కానీ మీకు ప్రాంప్ట్ బాక్స్లో కనుక ట్రూ అని ఇస్తే TRUE ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రింగ్, క్యారెక్టర్స్గా కన్సిడర్ చేసి అది బులియన్ వాల్యూగా తీసుకోదన్నమాట. అందుకనే అక్కడ కన్వర్ట్ అవ్వలేదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 1 2 3 ప్రవీణ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఓకే స్ట్రింగ్లో పెట్టి ఇవి రెండు అలాగే చెప్తుంది. మిగతా కేసులన్నీ సేమ్, కాకపోతే ఇందాక ట్రూ అనే దాని గురించి నేను చెప్పాను. రైట్, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు క్యూలో నల్ ఉంటే ఏం జరుగుతుంది? క్యూలో కనుక నల్ ఉంటే నల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 0. ఐ రిపీట్, నల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 0. నల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 0. ఇవన్నీ స్పెషల్ కేసెస్. అన్డిఫైన్డ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? సార్ నేను ఇది కొద్దిగా తీసేస్తున్నాను, ఈ ప్రాంప్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఓకే, అన్డిఫైన్డ్ని ఎలా కన్సిడర్ చేసింది? నాట్ ఎ నెంబర్గా కన్సిడర్ చేసింది. అదే అసలు దాంట్లో ఏమీ లేదనుకోండి, అప్పుడు అన్డిఫైన్డ్గానే తీసుకుని నాట్ ఎ నెంబర్ అని అంట. సో ఇలాగా మనము మల్టిపుల్ కేసెస్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నమాట. ఓకే, లాస్ట్గా ఒక్క పాయింట్ చెప్తాను, మీరు దీన్ని ఈరోజే అర్థం చేసుకోండి. వేర్ K ఈజ్ ఈక్వల్ టు P అని పెట్టుకున్నాను. వేర్ P ఈజ్ ఈక్వల్ టు రాహుల్ అని అన్నాను. ఇప్పుడు మీరు రెండింటికి డిఫరెన్స్ చూడండి. console.log ఆఫ్ P అని అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? రాహుల్ అని వస్తుంది. అదే console.log ఆఫ్ P అని ఇలా పెట్టాను అనుకోండి సింగిల్ కోట్స్లో, అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు P అనే వస్తుంది. ఓకే, ఎస్. యా, అదే డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో మీరు ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా Pలో సపోజ్ Pలో ఉన్న వాల్యూ మీకు కావాలంటే డైరెక్ట్గా console.log ఆఫ్ P అని పెట్టండి. P యాజ్ ఎ స్ట్రింగ్గా డిస్ప్లే చేయాలి అని అనుకుంటే డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ మీరు డిస్ప్లే చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఓకే, వేర్ మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫనీ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో ఆఫ్ మై నేమ్ అని పెట్టకుండా మై నేమ్ని కోట్స్లో పెట్టి ఉంచుతున్నారు. వాళ్ళని ఏం చెప్పాలి నేను? ఇలా చేస్తే ఏమవుతుంది? మై నేమ్ని ఒక స్ట్రింగ్గా కన్సిడర్ చేసి డైరెక్ట్గా మై నేమ్ అని ప్రింట్ అవుతుంది తప్ప ఫనీ వాల్యూ ప్రింట్ అవుతుందా? దీన్ని ఇట్లా పట్టుకుని వస్తలేదు సార్ అని చెప్పి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు చూస్తున్నాడు అబ్బాయి. నేను అబ్బాయిని ఏమనాలా? ఓకే, సో console.log ఆఫ్ మై నేమ్ అని అంటే దెన్ ఇట్ విల్ ప్రింట్ ద ఫనీ. ఇది డిఫరెన్స్ బిట్వీన్ two things. Okay, hope you understood the class today. Yeah, so Krishna, okay నండి, దట్స్ ఇట్. ఈరోజు క్లాస్లో ఇంతే. రేపు మనం మిగతా ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డేటాని మీకు పంపిస్తాను, ఈ డాక్యుమెంట్ని మీరు చదవండి అండ్ ఎక్స్పెరిమెంట్ చేయండి. కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. సీ యూ టుమారో. బాయ్.